హాయ్ అండి అందరికీ. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి రాతి ఉసిరికాయతోటి ఒక ఎక్సలెంట్ అండ్ హెల్దీ రెసిపీ అయితే కనుక చేసి చూపిస్తున్నాను. మార్కెట్లోకి రాతి ఉసిరికాయలు అయితే కనుక వచ్చేసినాయి కదా. ఈ రాతి ఉసిరికాయల వలన చాలా బెనిఫిట్సే ఉన్నాయండి. మరి ఇలా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ ఉసిరికాయలతోటి ఈరోజు నేను ఆమ్లా క్యాండీ అయితే కనుక చేస్తున్నాను. మరి ఇది ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాం. ముందుగా నేను వచ్చేసి ఇక్కడ ఒక 1/2 కిలో ఉసిరికాయలు అయితే కనుక తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని మంచిగా కడిగి చూపిస్తున్నట్టుగా బాయిల్ చేసుకోవాలన్నమాట. ఉసిరికాయలు పైకి తేలితే కనుక కుక్ అయినట్టేనండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. చాలా సింపుల్గా డివైడ్ అయిపోతాయి కదా, చిన్న చిన్న ముక్కలుగా దానంతట అవే విడిపోతాయి. ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ అయింది కాబట్టి. చూపిస్తున్నట్టుగా ఇట్లా చిన్న చిన్నగా పీసులుగా చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి నేను ఎలాంటి బెల్లం కానీ షుగర్ కానీ వాడకుండా పటిక బెల్లం అంటారు కదా, సో దానితోటి ఈరోజు అయితే క్యాండీ అయితే చేస్తున్నాను. పటిక బెల్లం వచ్చేసి నేను ఒక 150 గ్రామ్స్ అయితే కనుక తీసుకున్నానండి. పర్ఫెక్ట్గా సరిపోతుంది దీనిలోకి నాకు. ఇప్పుడు ఈ పటిక బెల్లాన్ని ఎక్కువ ఫైన్ పౌడర్ లాగా కాకుండా అలానే పెద్ద పెద్ద పీసులుగా కాకుండా చూపిస్తున్నట్టుగా ఈ సైజులో అయితే కనుక సరిపోతుందండి. ఇప్పుడు దీనిలోకి మనం ఏదైతే ఉసిరికాయ ముక్కలు పక్కన పెట్టుకున్నామో బాయిల్ చేసి కట్ చేసినటువంటి ఈ ఉసిరికాయ ముక్కలను కూడా ఈ పటిక బెల్లంలో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి నేను ఒక హాఫ్ బద్ద లెమన్ కూడా పిండుకున్నాను. ఇప్పుడు దీనిని ఒకసారి మిక్స్ చేసేసుకుంటే కనుక ఇప్పుడు దీనిని మూత పెట్టేసి 2 డేస్ అయితే కనుక అలానే వదిలేయండి. వదిలేస్తే కనుక ఈ పటిక బెల్లం అంతా కూడా ఆమ్లాకి మంచిగా పట్టుకుంటుంది. ఇప్పుడు సెకండ్ డే కాకుండా థర్డ్ డే అనేది ఎండలో ఇట్లా ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకున్న తర్వాత ఎక్కువ డ్రై అయినా కూడా అంత టేస్ట్ ఉండదు. సో ఎక్కువ డ్రై అవ్వకుండా ఒక 1.5 డే అయితే కనుక సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. పటిక బెల్లాన్ని చేసుకుని దీంట్లోకి మిక్స్ చేసుకుంటే కనుక ఆమ్లా క్యాండీ అయితే కనుక అయిపోతుంది, రెడీ అయిపోతుంది. సో ఇదే ప్రాసెసర్ మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. రోజుకు ఒక పీస్ తీసుకున్నా కూడా చాలా హెల్దీ అండి ఇదైతే కనుక. మరి మీకు వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే ఫాలో అయిపోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా చాలా ఈజీ రెసిపీస్ తోటి అలానే హెల్దీ రెసిపీస్ తోటి మరొక వీడియోతోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.